45 లక్షల క్వింటాళ్ళ వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే ప్రతి గింజను మా ప్రభుత్వం కొన్నది 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు పాలేకర్ గారు ఒక సూచన చేసింది. రైతులు సమస్యను ఎదుర్కొంటున్న యూరియా సమస్య తీవ్రంగా ఉండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించాల్సినంత సహకారం అందించకపోవడం వల్ల రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందిని చూస్తే ఈరోజు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే సూచన చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ. ప్రతి గ్రామం నుంచి 4,24,00,000 రూపాయలు పేదల ధనం తరలిపోతుందని ఏదైతే చెబుతుండ్రో ఆ 4,24,00,000 రూపాయలను తరలిపోకుండా చూడాలి గ్రామాల నుంచి అని అంటే సేంద్రియ వ్యవసాయం మనం చేపట్టాలి. దానికి సంబంధించిన ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రచిస్తుంది. మా మిత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా, రసాయనిక ఎరువుల వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి అవసరమైన ప్రణాళికలు మన రాష్ట్ర ప్రభుత్వం రచిద్దాము, దానికి కావలసిన ప్రణాళికలు చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరువులు, వలసలు, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లు, ఈ బాధ నుంచి రైతాంగాన్ని కాపాడాలి, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని 1975లో ఎస్బి చవాన్, జలగం వెంగళరావు గారు చేసుకున్న ఒప్పందం గోదావరి జలాలను ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ళ వరకు తరలించాలని చేసుకున్న ఒప్పందాన్ని 2007-8లో రాజశేఖర రెడ్డి గారు తిరిగి పునఃప్రారంభించి పునర్జీవనం పోయడం జరిగింది. వారి మరణానంతరం జరిగిన పరిణామాలు, చేపట్టిన పనులు 11,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆ తర్వాత రీడిజైనింగ్ల పేరు మీద ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు కానీ చేవెళ్ళ ప్రాంతానికి తరలించాల్సిన నీళ్లు కానీ రాలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ గురించి నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడతలుచుకోలేదు, జరుగుతున్న పరిణామాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆనాడు ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి వైఎస్ఆర్ గారు ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు తాండూరు వరకు రంగారెడ్డి జిల్లా వరకు తరలించాలని చేసిన ఒక గొప్ప ప్రణాళిక గతంలో నిర్లక్ష్యానికి లోనైంది. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న, తుమ్మిడిహెట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇదే కాదు, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల అక్కడ కుటుంబాలు, అక్కడ పిల్లలు, అక్కడి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆనాడు చెప్పింది, ఇక్కడ మనుషులు నివసించలేని పరిస్థితులు వచ్చినాయి, ఈ ప్రాంతం ఎడారిగా మారబోతుంది, ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకలేరు, బ్రతకడము అసాధ్యము అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పి ఈ ఫ్లోరైడ్ మహమ్మారి అక్కడి ప్రజలని, పుట్టే పిల్లల్ని కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకరతో కన్న తల్లిదండ్రులకు బతుకున్నంతకాలం దుఃఖాన్ని, శోకాన్ని అందిస్తున్న సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును 2005-6లో ప్రారంభించారు. ప్రపంచంలోనే పొడవైన టన్నెల్, 42 కిలోమీటర్లు సాగునీటి ప్రాజెక్టు కోసం ఆనాడు గొప్ప టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్, ప్రపంచంలోనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనుషులు తవ్వే టన్నెల్స్ కాదు, టన్నెల్ బోర్ మిషన్తోని 11 మీటర్ల డయా అంటే దాదాపుగా ఒక పెద్ద రోడ్ అంత సైజు టన్నెల్ని తవ్వాలి అని ఆనాడు 2,000 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42 కిలోమీటర్లో 30 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. నిజంగానే ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లా ఆయకట్టుకు పారడమే కాదు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి
నల్లగొండ ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య అనే దాన్ని దూరం చేసి ఉండేవాళ్ళు. ఈరోజు కూడా కృష్ణానది మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఆగిపోయిందో, ఆనాడు ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ని మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాము. గోదావరి జలాల మీద ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని. కృష్ణానది జలాల మీద రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఎస్ఎల్బిసి టన్నెల్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతాంగం యొక్క కలలు నెరవేర్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇదే కాదు, రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీ భవన్కి వచ్చిండ్రు. అక్కడి సమావేశంలో వారు ఒక మాట ఇచ్చారు, ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు, నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కరెక్షన్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే, ఎందుకంటే వారు మాట్లాడేదైనా మాట్లాడిన దాన్ని నిక్షిప్తం చేయడంలో ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండేది. అందుకే నాకు తెలిసి అదే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. ఆ చివరి కోరిక నేను, వైఎస్ షర్మిల గారు, డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అయిన రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించబోము. వారి లక్ష్యమైన ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయడం మా బాధ్యత, వారి లక్ష్యమైన ఎస్ఎల్బీసీని పూర్తి చేసే బాధ్యత మా బాధ్యత. వారి చివరి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాడో అది పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మీ అందరి సహకారం ఉండాలి. మీరందరూ అండగా నిలబడితే ఇది అసాధ్యమైన కోరిక కాదు. అసాధ్యమైన ఉచిత కరెంటును రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసి చూపించారు. ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి చూపించారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేసి చూపించండు. వారు మరణానంతరం కూడా 16 సంవత్సరాలైన వైఎస్ఆర్ అంటే నిన్ననో మన్ననో మేము కలిసినట్టు జ్ఞాపకాలు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా 2009లో అసెంబ్లీలో ప్రతిపక్షం నుంచి బడ్జెట్ మీద నేనే ఇనిషియేట్ చేసిన మొదటి ఎమ్మెల్యేగా చర్చను. ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది, వెతకండి. 2007లో శాసనమండలిలో వారితో సంవాదానికి దిగేది. పర్టికులర్గా 2009 బడ్జెట్ సెషన్స్లో ఎట్టయినా రాజశేఖర రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి, రాజశేఖర రెడ్డి గారితో వాదనలో నిలబడాలి అని రాత్రి మొత్తం బడ్జెట్ మీద చదువుకొని ఉదయం ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ముందు నిలబడి 53-54 నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేచి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు, నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించిండు. తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి, మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పిండ్రు. అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, మొదటిసారిగా 2009లో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం, విశ్వాసం కలిగించింది. అలాంటి రాజకీయాలు రావాలి. ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది, అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు, ఆలోచనతో ప్రజలు ఏమి ఆశిస్తున్నారో, ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిపాలన చేయాలని, అంతకంటే ముందు వారు ఉన్న విధానాన్ని మార్చుకున్నా అని వారే చెప్పి నాకు కోపం అనే నరం తెగిపోయింది. నేను ప్రజలకు సేవ చేస్తాను రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పినరో, ఈనాటి రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళందరికీ
ఇదొక సూచన. ఈ సూచనలతో ముందుకు వెళ్దాం. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఏవైతే అసంపూర్తిగా వదిలేసిన జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరును శాశ్వతంగా ఈ తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా కొనసాగిద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.